తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనకు అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారా అంటే అవుననే తెలుస్తుంది. ఇప్పటికే ఆ దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తుంది. డీలిమిటేషన్ అంటూ జరిగితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను కూడా ఈ ప్రాంతం ప్రభావితం చేయనుంది. అందుకే ఇక్కడ పట్టు సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏ పరిధిలో రకరకాల అభివృద్ది ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో తదుపరి శాసనసభ ఎన్నికలు పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయి. పునర్విభజనతో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు ఇప్పుడున్న వాటి పరిధులు కూడా మారతాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలు పునర్విభజనతో 153కు పెరగాలి. అయితే తాజా జనాభా లెక్కల ప్రకారం అంతకు మించి పెరిగే అవకాశం ఉందని అంచనా. వాటిలోనూ అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే పెరుగుతాయి. జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగడం, రాష్ట్ర జనాభాలో 3వ వంతుకు పైగా ఈ ప్రాంతంలోని ఉండడం ఇందుకు కారణం. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జనగణన జరగాలి. జనాభా నిష్పత్తి ఆధారంగా లోక్సభ, విధానసభ నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయించాలి. ఈ క్రమంలోనే మొదటి లోక్సభ ఎన్నికలు జరిగే సమయానికి మన పార్లమెంట్లో 489గా ఉన్న సభ్యుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. 1971లో జరిపిన జనాభా లెక్కల ఆధారంగా 1973లో పార్లమెంటు సభ్యుల సంఖ్యను 545కు పెంచారు. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా లోక్సభ సీట్ల సంఖ్య పెంపును స్తంభింపచేశారు. ఇక 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్ కారణంగా జరగకపోవడంతో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జనగణన జరుపుతామని కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2026 లోపే జనాభా లెక్కల సేకరణ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా జరపకపోయినా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్య 24. నియోజకవర్గాల పునర్విభజనతో 50కి చేరే అవకాశాలు ఉన్నాయి. అంటే పునర్విభజన తరువాత రాష్ట్రంలో మొత్తం పెరిగే స్థానాల్లో 153, 3వ వంతు స్థానాలు ఈ పరిధిలోనే ఉంటాయన్నమాట. ఇక్కడ అత్యధిక స్థానాలు దక్కించుకున్న పార్టీకే రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే సమయానికి జీహెచ్ఎంసీతో సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలపై కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు సంబంధించి బలమైన ముద్రను వేయాలని సీఎం రేవంత్ నిర్ణయించుకున్నారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఆయన ఈ ప్రాంతంలో ఒక పక్క రాజకీయ వ్యూహాలు అమలు చేస్తూనే మరోపక్క అభివృద్ధి పథకాలకు పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ సమగ్ర సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతూనే జీహెచ్ఎంసీ పరిధిలో పట్టు పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. రాజకీయంగా ఈ ప్రాంతంలో బలంగా ఉన్న ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు రేవంత్ చేస్తున్న ప్రయత్నం అందులో భాగమే అన్నది రాజకీయ నిపుణుల మాట. అది చిన్నాచితక లీడర్లు కాకుండా ప్రజల్లో పట్టున్న వారిపై, ఎమ్మెల్యేలుగా పలుమార్లు గెలిచిన వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. అందులో భాగంగానే ఇప్పటికే ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్లతో పాటు పలువురిని కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు. ఇంకా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స్థానాలకు అనుగుణంగా అవసరమైన బలమైన నాయకత్వాన్ని పార్టీలో ఉండేలా చేయాలి అనుకుంటున్నారు. అదే సమయంలో హైదరాబాద్ అభివృద్ధిలో బలమైన ముద్ర వేసిన నాయకుల జాబితాలో తాను చేరాలి అనే కృత నిశ్చయానికి వచ్చారు. మూసీ ప్రక్షాళన లాంటి భారీ ప్రాజెక్టును రేవంత్ చేపట్టిన కారణం అదేనని గుర్తు చేస్తున్నారు. మరోవైపు నగరంలో మెట్రో లైన్ పొడిగింపు ప్రాజెక్టు పనులను శరవేగంగా పట్టాలెక్కిస్తున్నారు. ఈ మెట్రో లైన్ ను పాత బస్తీతో సహా
శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అనుసంధానం చేయడంతో పాటు ఎల్బీ నగర్ నుంచి నాగోలు వరకు కూడా లింక్ చేస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు కూడా మెట్రో రూట్ ను పొడిగిస్తున్నారు. ఇందుకు సంబంధించి మెట్రో సంస్థ పలు సర్వేలను చేస్తోంది. అలాగే జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు పెంచడం, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో సహా పలు ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఓఆర్ఆర్ అవతలి వైపు కూడా అనేక భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఓ ప్రణాళిక రూపొందించారు. ఇలా వచ్చే 4.5 అటు రాజకీయ ఇటు అభివృద్ధి ప్రణాళికలతో ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలి అని సీఎం భావిస్తున్నారు. మొత్తానికి ఏడాది చివర్లో పునర్విభజనకు ప్రామాణికమైన జనగణనను ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. జనగణన మొదలైతే సాంకేతిక పరిజ్ఞానం సాయంతో 6 నుంచి 7 నెలల్లోనే జనాభా వివరాలు వెల్లడవుతాయి. 2026 ఆగస్టు సెప్టెంబర్ నాటికి లెక్కలు పూర్తిగా తేలుతాయి అని అంచనా. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అందులో భాగంగానే నియోజకవర్గాల రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల రిజర్వేషన్లలోనూ మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి.